చదివిపిస్తా అంటే చదువు వస్తుంది, హాస్పిటల్ అంటే హాస్పిటల్ వస్తే నిరుద్యోగ సమస్య ఉండకుండా పోతుంది. ఇలా అదే ప్రభుత్వాలు ఉంటే ఇలా ఏంది కగారుకు పోతున్నారు అనుకుందాం వాళ్ళు. ఏంది ఆడ మైన్స్ ఉన్నాయి కాబట్టి 28, 29 రకాల మైన్స్ అక్కడ ఐడెంటిఫై అయ్యి ఉన్నాయి. అవి నువ్వు ఎవరినో అనుకో ఇచ్చేసి మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేసి నువ్వు బయట దేశాలకు పంపించే ప్లాన్లు ఉన్నారు. అంటే దేశద్రోహమే కరెక్ట్ చెప్పాలంటే. ఒకవేళ అది మనకి ఎట్లు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ సో ఇటువంటి చేసి నువ్వు పోతున్నట్టు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని కథం పట్టియాలి. సో కథం పట్టిస్తారు, అది జరుగుతుంది. ఒకవేళ ఓటుతోనే వచ్చి అదే ఛత్తీస్గఢ్ లోనో అదే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇటువంటి అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కనుక వచ్చి ఓటు ద్వారా రాజ్యాధికారం కనుక తీసుకొచ్చేది ఉంటే ఇలా వాటిని మనమే కాపాడుకోవచ్చు కదా. ఇక్కడ ఒకటన్నా నిజంగా ఓటుతోని ఆ మావోయిస్టులు అందరూ కూడా ప్రాణాన్ని సైతం వదిలి మావోయిస్టుగా మారిందంటే ప్రాణాలకు లెక్కలేదు, ప్రాణాలు పోయినా సరే అనుకుని పోతారు. నిజంగా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సాధించమన్న నమ్మకం ఉందా అన్న ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాల మధ్యలో?